నమస్తే వెల్కమ్ టు డైలీ ఫోకస్ ని కుమార్ దామిరా ఉత్తరాదిన తిరోగమిస్తున్న కాంగ్రెస్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన ఫోకస్ పెట్టిందా కేంద్రంలో అధికారం చేపట్టాలంటే కీలకమైన రాష్ట్రాలను వదిలేసి తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు పోటీకి సిద్ధమవుతున్నారా అసలు తెలంగాణ నుంచి పార్లమెంటు బరిలో నిలవాలన్నది సోనియా గాంధీ సొంత ఆలోచనేనా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్న గేమా అయితే జరిగితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కీలకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఏప్రిల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల సమరానికి అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం ఎక్కువ సీట్లు సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికలను జాతీయ అంశాలే ఎక్కువ ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జాతీయ అంశాలపైనే ఫోకస్ పెట్టాయి. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లనే ప్రచార అస్త్రాలుగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమవగా బీజేపీ మాత్రం దేశ భద్రత, అభివృద్ధి, మతపరమైన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. గతేడాది నవంబర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో వినూత్నమైన ఫలితాలొచ్చాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనుకున్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కమలం వికసించింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కు పరాభవం తప్పలేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుగాలి తప్పేలా లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల పోలరైజేషన్ వ్యూహంతో విజయానికి బాటలు వేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో అసలు బీజేపీతో కాంగ్రెస్ పోటీలోనే లేదని కమలం నేతలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఉత్తరాదిన బీజేపీ బలం మరింత పెంచుకుంటుండగా కాంగ్రెస్ చతికిలబడింది. రాహుల్ గాంధీ ఎన్ని జోడో యాత్రలు చేసినా, పీఆర్ స్టంట్స్ ప్లే చేసినా కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవటంలో విఫలమవుతున్నారు. 2019 తర్వాత గాంధీ కుటుంబం ఇన్ఛార్జీలుగా ఉన్న యూపీలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఏకంగా రాహుల్ గాంధీ సైతం ఓటమి పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 1-2 మినహా అంతటా కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ మినహా ఎక్కడా కాంగ్రెస్ హవా లేదు. అసలు రాహుల్ జోడో యాత్ర ప్రభావం ఎంత మాత్రం కనిపించలేదు. రాహుల్ గాంధీ యాత్ర చేసిన చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలంటే బీమారు స్టేట్స్ ఎంతో కీలకం. అవే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు. మొత్తం అసెంబ్లీ సీట్లలో 40% స్థానాలు ఈ 4 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అటువంటి కీలకమైన బీమారు స్టేట్స్ లో కాంగ్రెస్ ఉనికే లేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో హస్తం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. గాంధీ ఫ్యామిలీ లెగసీ రోజు రోజుకు తగ్గిపోతుండటంతో కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. మరోవైపు అధికార బీజేపీ దేశంలో కాంగ్రెస్ ముక్త భారత్ ఎజెండాతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన గెలుపుపై ఆశలు వదులుకున్న కాంగ్రెస్ కనీసం సౌత్ లో అయినా సీట్లు గెలిచి పరువు నిలుపుకునే పనిలో పడింది. వాస్తవానికి ఇండియా కూటమి పేరుతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఏడాదిగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. సొంతంగా అధికారం కష్టమని ఎప్పుడో ఫిక్స్ అయిన హస్తం పార్టీ కూటమి రాజకీయాలనే నమ్ముకుంది.
అయితే కూటమి పేరు మొదలు అన్ని స్థానాల్లో ఇతర పార్టీలపై కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయిస్తుండటంతో అప్పుడే లుకలుకలు బయటపడుతున్నాయి. అంతేకాదు ప్రధాని పదవిపై ఆశలు వదులుకోకపోవటం, కూటమి పార్టీలోని పలువురు సీనియర్ నేతలు సైతం ప్రధాని పదవిపై కన్నేయటం వంటి అంశాలు కూటమి ఐక్యతకు సవాల్గా మారాయి. ఉత్తరాదిన వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో కాంగ్రెస్ అగ్రనేతలు సైతం తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుంచి గాంధీ ఫ్యామిలీ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసింది. ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పదే పదే ఇందిరాగాంధీ గురించి ప్రస్తావించారు. గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ ఎంపీ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని టీ కాంగ్రెస్ నేతలు లీక్లిచ్చారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ స్థానాల్లోనూ గాంధీ ఫ్యామిలీ బరిలో నిలుస్తుందని ప్రకటనలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ సౌత్ వ్యూహంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఉత్తరాదిన బీజేపీతో పోటీ పడలేక తెలంగాణ సహా దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో పాటు అధికార బీజేపీ పార్టీ సైతం అగ్రనేతలను తెలంగాణ నుంచి పోటీలో నిలపాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ప్రేమతో పోటీ చేస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఈ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణపై ప్రేమ కంటే ద్వేషమే ఎక్కువ. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేసి తెలంగాణ ప్రజల గొంతు నొక్కే కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమయ్యారనే చర్చ నడుస్తోంది. గతంలో పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ నేతలను బలహీనపరిచింది కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ సైతం అదే వ్యూహంతో ముందుకెళుతోంది. తమిళనాడు, ఏపీ, తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్, డీఎంకే, వైసీపీ వంటి పార్టీలను బలహీనపరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెలంగాణ నుంచి బీజేపీ అగ్రనేతల పోటీని పక్కన పెడితే అసలు కాంగ్రెస్ అగ్రనేతలు పోటీ చేయటంపై రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. అసలు సోనియా గాంధీ యూపీని వదులుకొని తెలంగాణకు ఎందుకు రావాలనుకుంటున్నారు? తెలంగాణ నుంచి పోటీ వెనుక సోనియా ఆసక్తి ఉందా, లేక టీ కాంగ్రెస్ నేతలే సోనియా ప్రసన్నం కోసం భక్తిని చాటుకుంటున్నారా అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే భవిష్యత్ రాజకీయాలను ఎలా నిర్ణయిస్తారు? అదే జరిగితే కాంగ్రెస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసలే ఉత్తరాదిన అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుంటుందని చెబుతున్నారు. టీ కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం సోనియా గాంధీని తెలంగాణలో ఏదో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో వ్యూహాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి తన పదవిని సుస్థిరం చేసుకునేందుకే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. గాంధీ కుటుంబం ప్రసన్నం కోసమే తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి పోటీలో నిలిపి సోనియా గాంధీని గెలిపిస్తే భవిష్యత్తులో తనకు తిరుగుండదని రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్టు హస్తం పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. సోనియా గాంధీ వంటి బలమైన నేత తెలంగాణ నుంచి ఎంపీగా ఉంటే భవిష్యత్తులో సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను కూడా నియంత్రించవచ్చన్నది మరో వ్యూహం. అయితే ఇంతకు తెలంగాణ నుంచి పోటీకి సోనియా గాంధీ ఆసక్తి చూపుతారా లేదా అన్నది త్వరలోనే ఏఐసీసీ ప్రకటించనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ మహబూబ్ నగర్ లేదా మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుందని రేవంత్ రెడ్డి టీం లీక్లిచ్చింది. తాజాగా సోనియా గాంధీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తుందని కొత్త డ్రామాకు తెరతీశారు. అయితే సోనియా గాంధీ తన సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి బరిలోకి దిగితే బీజేపీ ప్రచారానికి విమర్శనాస్త్రం అందించినట్టే. సౌత్ నుంచి పోటీలో నిలిస్తే ఉత్తరాదిన క్యాడర్ నైరాస్యంలో కూరుకుపోవటం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. 80 లోక్సభ సీట్లున్న యూపీ నుంచి తప్పుకుని 17 స్థానాలున్న తెలంగాణ నుంచి పోటీ చేయటం
ఉండటం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభమేం ఉండదంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 స్థానాల్లో పోటీ చేశారు. అమేథీలో ఓటమి పాలై కేరళలోని వాయనాడ్లో గెలిచారు. అయితే బీజేపీకి భయపడే రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేశారని నాటి ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీలో నిలిస్తే వచ్చే ఎన్నికల్లో సైతం బీజేపీ ఇదే తరహా విమర్శనాస్త్రాలు సంధించటం ఖాయం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేశారు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ సైతం సౌత్ లో పోటీ చేస్తే ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోవటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన ఎంపీ అభ్యర్థులు లేరా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.